అందరి సమస్యలను ప్రపంచానికి తెలియజేస్తుంటాం. కానీ మన సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? చాలామంది పాత్రికేయులు తరచూ చెప్పే మాట ఇదే. సరిగ్గా ఇదే కోణంలో పాత్రికేయుల కోసం కంచర్ల అచ్యుతరావు ఆలోచన చేశారు. ఈ ఆలోచనల నుంచి పురుడు పోసుకున్నదే కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్లో సభ్యులుగా చేరిన వారికి వైద్య సహాయంతో కూడిన ఇన్సూరెన్స్ వర్తింపచేస్తారు. అనుకోని ఘటన సంభవిస్తే 15 లక్షల రూపాయలను బాధిత కుటుంబానికి అందజేస్తారు. 60 సంవత్సరాలు దాటిన వర్కింగ్ జర్నలిస్టులకు నెలకు 4,000 రూపాయలు చొప్పున అందజేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ఇక అన్నిటికీ మించి పాత్రికేయులు అందరికీ నెలకు ఉపకార వేతనం అందజేస్తారు. ఇది కాకుండా కంచర్ల సంస్థల ద్వారా నెలకు కనీసం 6 ప్రెస్ మీట్లు లేదా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క ఈవెంట్కు హాజరై వార్తను టెలికాస్ట్ లేదా పబ్లిష్ చేసిన వారికి 500 రూపాయలు చొప్పున అందజేసేందుకు మార్గనిర్దేశకాలను రూపొందిస్తున్నారు. అంటే ఉపకార వేతనం కనీసం 2,000 రూపాయలు వస్తాయని చెప్పి అనుకుంటే, కార్యక్రమాల ద్వారా మరో 3,000 రూపాయలు, మొత్తంగా 5,000 రూపాయలు ప్రతి పాత్రికేయుడికి అందే విధంగా కంచర్ల భరోసా కల్పిస్తున్నారు. ఇదే అంశాన్ని కంచర్ల అచ్యుతరావు, టీజేఎఫ్, ఏపీఎంఎఫ్, జాబ్ తదితర పాత్రికేయ సంఘాల వారు ఏర్పాటు చేసిన ఉగాది సంబరాల వేదికగా కూడా ప్రకటన చేశారు. జాబ్ యూనియన్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు చాలా ఘనంగా జరిగాయి. మరి ఆ ఉగాది సంబరాలకి కేడబ్ల్యూ జేడబ్ల్యూఏ ద్వారా, అలా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఎస్ఎస్ఎల్స్ క్రియేషన్స్ ద్వారా మా యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందించాము. మరి ఇలాగ ఈ సిటీలో ఉన్న అన్ని యూనియన్లకు కూడా మా యొక్క సంస్థల ద్వారా మేము ఏ యొక్క అకేషన్ వచ్చినా మేము సపోర్ట్గా ఉంటాము. మరి వాళ్ళకు కూడా ఈరోజు కొన్ని అభయాలు ఇవ్వడం జరిగింది. ప్రతి జర్నలిస్ట్ అనే వ్యక్తికి ఇన్సూరెన్సు, అలాగే ఇంక్లూడింగ్ మెడిక్లెయిమ్తో కలిపి ఒక పాలసీని ఇవ్వడం, అలాగే జర్నలిస్ట్కి భరోసా అనే ఒక పథకం ద్వారా ప్రతి నెల కొంత అమౌంట్ అనేది తన జీవితం ఉన్నంత వరకు వచ్చే విధంగా మా కేడబ్ల్యూ జేడబ్ల్యూఏ ద్వారా మేము పూర్తిగా సన్నాహాలు చేయడం జరిగింది. అది కూడా ఈరోజు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మొట్టమొదటిగా. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఆ భగవంతుడు మాతో చేయించాలని, అలాంటి శక్తిని యుక్తిని ఆ భగవంతుడు మాకు ఇవ్వాలి మనస్వాచి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను పెద్దలను అంతే, అందరికీ నా యూనియన్లో సహాయ సహకారాలు ఉంటాయి. మరి అదే స్వార్థం ఉంటే ఈరోజు జాబ్కి కానీ ఈ యూనియన్కి కానీ రేపు జరగబోతున్న 2 యూనియన్ల తాలూకా ఉగాది సంబరాలకు కూడా మనమే స్పాన్సర్షిప్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క కేడబ్ల్యూ జేడబ్ల్యూఏ ద్వారా 100% డైరెక్ట్గా మా యొక్క హెల్ప్ అనేది విలేకరికి వెళ్ళాలి. ఒక విలేకరికి కావాల్సింది ఫైనాన్షియల్ సెక్యూరిటీ. విలేకరికి కావాల్సింది ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఆర్థిక భద్రత ఫస్ట్ కల్పించాలి. ఇక రెండవది ఆరోగ్య భద్రతని కల్పించాలి. దానికి నేను మొట్టమొదటిగా ఆలోచించి ఏం చేశానంటే, ప్రతి ఒక్క విలేకరి కేడబ్ల్యూ జేడబ్ల్యూఏలో మెంబర్షిప్ కనుక తీసుకుంటే ఫస్ట్ అతనికి ఇన్సూరెన్స్తో కూడిన మెడిక్లెయిమ్ పాలసీ ఒకటి ఫ్రీగా చేయించడం జరుగుతుంది. అయితే ఈ పాలసీ వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఒకటి, అతనికి చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చిన హాస్పిటల్లో అతను జాయిన్ అయితే అతనికి రోజుకి 1,000 రూపాయలు ఆ పాలసీ ద్వారా అతనికి సహాయం అందుతుందండి. ఇంకా కొద్దిగా ప్రాబ్లం వచ్చి అతను ఐసీయూలో కానీ జాయిన్ అయితే రోజుకి 2,000 రూపాయలు అతనికి ఆ పాలసీ ద్వారా అందుతుందండి. ఇది కాకుండా దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే వితౌట్ ఎంక్వైరీ ఓన్లీ పాలసీని బేస్ చేసుకొని అతనికి 15 లక్షల రూపాయలు ఆ ఫ్యామిలీకి ఆ పాలసీ ద్వారా వస్తుందండి. ఈ పాలసీ ఫస్ట్ చేయిస్తాను. ఇది కాకుండా ప్రతి ఒక్క విలేకరు మిత్రుడికి, అలాగే మరి మన మహిళా జర్నలిస్టులకి ఎవరికైనా కానీ ఆర్థిక భరోసా, ఆర్థిక భద్రత అని చెప్పాను. మా యొక్క అసోసియేషన్ మెంబర్ ఎవరైతే జాయిన్ అయితే వాళ్ళకి నెలకు సమ్ అమౌంట్ కార్యాచరణ అనేది తొందరలోనే నిర్ణయిస్తాను. ఆండోలింగ్ కింద నెలకు సమ్ అమౌంట్ వచ్చే విధంగా. ఇదే కాకుండా నాకున్న బాబు సినిమాలు 8 సినిమాలు అవుతున్నాయి. ఒక సినిమా రిలీజ్ అయింది. మరి సినిమా యాడ్స్ కూడా నేను ఎప్పుడు ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటాను.
మరి ఎవరు ఏం చేసినా చేయకపోయినా నెలకు ఎలా లేదనుకున్నా నావి సేవా కార్యక్రమాల ద్వారా ఒక 5 నుంచి 10 కార్యక్రమాలు ప్రతి నెల నేను ఇవ్వడం జరుగుతుంది. మరి అందులోనే మినిమం 6 ప్రెస్ మీట్లు నా ద్వారానే వచ్చే విధంగా, ఒక్కొక్క ప్రెస్ మీట్కి మినిమం 500 రూపాయలు వచ్చే విధంగా, అదొక 3000 రూపాయలు మీకు వచ్చే విధంగా ఆ ఆర్థిక భరోసాని ఈ KWJWA ద్వారా నేను చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.